మొన్న మధ్య గుంటూరు వచ్చినప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి భద్రతా వైఫల్యం గురించి చర్చ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ పాపిరెడ్డిపల్లి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కూడా అడుగడుగున భద్రతా వైఫల్యం కనిపించింది అనేది. ఎందుకంటే భారీగా జనం హెలీప్యాడ్ దగ్గరకు వచ్చారు. హెలికాప్టర్ విండ్ షీల్డ్ కూడా దెబ్బతింది. ఆ స్థాయిలో జనం అక్కడ చేరుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి గతంతో పోలిస్తే భద్రత తగ్గించారు అనే చర్చ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మధ్యన గుంటూరు మిర్చి ఆటకి వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించింది. జగన్ సొంత భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ జనాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇక పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్లే అక్కడ జనాన్ని కంట్రోల్ చేసే వాళ్లే జగన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా రామగిరి మండలంలో కూడా అదే జరిగింది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భద్రతా వైఫల్యం అనేది వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీసులు కనీస భద్రతా చర్యలు తీసుకోవడంపై కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగున భద్రతా లోపాలు కనిపించాయి. పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదారిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు జగన్ భద్రత విషయంలో చూపలేకపోయారు అనేది. కాకపోతే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పోలీసులకు సంబంధించి అది కూడా బాగా వైరల్ లేని. కాకపోతే ఇక్కడ హెలికాప్టర్ కూడా దెబ్బతిన్న పరిస్థితి. హెలికాప్టర్ చుట్టూ ఇసుకేస్తే రాలినంత జనం, అంటే జగన్మోహన్ రెడ్డి దిగుతున్నారు అనేసరికి. ఎందుకంటే ఇంతకుముందు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అయితే పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టడం, కనీసం హెలీప్యాడ్ దగ్గరికి కూడా ఎవరు వచ్చే సాహసం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే భద్రత లేరో, సిబ్బంది తక్కువగా ఉన్నారో, ఇక మొత్తం అందరూ కూడా నేరుగా హెలికాప్టర్ దగ్గరికి, హెలికాప్టర్ డోర్ల దగ్గరికే వచ్చేసిన పరిస్థితి. జగన్ దిగుతుంటే ఆయన దిగలేకపోతున్న పరిస్థితి కూడా. అలాగే అక్కడి నుంచి ఆయన కాన్వాయ్ దగ్గరికి వెళ్ళి కాన్వాయ్ ఎక్కే పరిస్థితి కూడా లేకుండా జగన్ని గుమిగూడేశారు. కనీసం జగన్తో మాట్లాడాలని, లేదంటే జగన్తో షేక్ హ్యాండ్ తీసుకోవాలని, ఇలాగ రకరకాలుగా. దీంతో మొత్తం అక్కడ ఒక భయోత్పాదక వాతావరణం అయితే అలుముకుంది. అలాగని చెప్పి వాళ్ళందరూ బయట వ్యక్తులు ఎవరు కాదు, అందరూ వైసీపీ అభిమానులే, జగన్మోహన్ రెడ్డి అభిమానులే. కాకపోతే భద్రత లోపించడం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. ఏదైనా జరగకూడదు జరిగితే ఎవరు బాధ్యులు, ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది వైసీపీ ప్రశ్నిస్తోంది.